హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే అనాలిసిస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అవ్వడం జరిగిందండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఓపెనింగ్ నుంచి మనకు అక్కడ నుండి అయితే ఓపెనింగ్ మనకు షార్ప్ ఫాల్ అయితే రావడం జరిగింది. ఐ ఎక్స్పెక్టెడ్ ద సేమ్ ఇన్ ద మార్కెట్ యాజ్ వెల్. బట్ ఓపెనింగ్ ఏమైందంటే గ్యాప్ అప్ అవటం వల్ల నిన్న ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రీవియస్ డే లో అయితే ఎక్కడైతే ఉందో ఆ లో వరకు అనేది వచ్చి అక్కడ ట్రాప్ చేయడం జరిగిందండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం అంతా మనకి కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది. సేమ్ నిఫ్టీ కూడా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు మంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచి పడిందని చెప్పొచ్చు. సో, ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ నీకు 22,100 అరౌండ్ దగ్గర నుండి ఆల్మోస్ట్ మనకి 22,500 అరౌండ్ వరకు మనకు వెళ్ళటం అయితే జరిగింది. సో, ఇక్కడ ఓపెనింగ్ మనకి మంచిగా ఓపెన్ అవ్వటం వల్ల ఆల్మోస్ట్ ఒక 160, 170 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. అయ్యేపాటికి ఒకసారి అక్కడ నుండి మంచిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని మళ్ళీ మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ అరౌండ్ అక్కడ దగ్గర అక్కడికొచ్చేపాటికి అక్కడ నుండి మళ్ళీ అయితే బయర్స్ అయితే యాక్టివ్ అయిపోయి అక్కడ నుండి మళ్ళీ మంచిగా ర్యాలీ అయితే మెల్లగా అప్ సైడ్‌కి అయితే మూవ్ అయింది. బట్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం కన్సాలిడేషన్‌లో ఉందని చెప్పుకోవాలి. వై? బికాజ్ మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి సరిగ్గా సపోర్ట్ చేయట్లేదండి. హెచ్‌డిఎఫ్‌సి ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి ఈరోజు మనకు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. సో, దాంతో పాటు మనకి దానివల్ల మేజర్ బ్యాంక్స్ గాబట్టి, దాంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కొంచెం అంతగా సపోర్ట్ చేసినట్లేవు. సో, బ్యాంక్స్ అనేవి మోస్ట్‌లీ వాళ్ళ కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. అయితే మనం మార్నింగ్ మనం ఎంట్రీ అయితే ఒకటి తీసుకోవడం జరిగింది. మనకైతే మంచిగానే ఈరోజు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, ఒకసారి మీకు అది లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. సో, లైవ్‌లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏంటి అనేది ఈరోజు మనకి మంచిగా 30,000 వరకైతే వచ్చింది అమౌంట్ వచ్చేసి. సో, మనకు ఒకసారి మీకు లాగిన్ అవుతాను డైరెక్ట్‌గా. సో, ఓకే. ఇదండి. మన ప్రాఫిట్ వచ్చేసి 30,000 రేంజ్‌లో అయితే ఉందనే చెప్పుకోవాలి. బట్ ఇది అంత కన్విక్షన్‌గా లేదు క్యాండిల్ అనేది. సో, రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఇక్కడ గాని కన్సాలిడేషన్ అయ్యి ఫర్దర్‌గా పైకి బ్రేక్ ఇస్తే మంచిగానే షార్ట్ కవరింగ్ కొంచెం ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. ఆల్రెడీ నిఫ్టీలో నిన్న వచ్చేసింది. సో, మళ్ళీ ఫర్దర్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఫర్దర్‌గా ఒకేళ వస్తే మాత్రం షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దాన్నే నేనిప్పుడు మనం ఏదైతే ఈ ట్రేడ్ తీసుకున్నామో ఇవాళ 30,000 ఏదైతే బుక్ చేశామో 30,000 దాన్ని నేను ట్రేడ్ బుక్‌లో కూడా నమోదు చేశాను. అయితే నిన్నయితే నేను వీడియో చేయలేదండి. 5వ తారీఖు. నేనేంటంటే జస్ట్ నేను ఎంట్రీ తీసుకున్నా. బట్ అది బాగా కన్సాలిడేషన్ ఉండవడం మూవ్‌మెంట్ లేకపోవటం వల్ల జస్ట్ మూవ్ అయిన తర్వాత నేను కాస్ట్ టు కాస్ట్ అయితే పెట్టడం జరిగింది. నాకు జస్ట్ రూ. 300 నేను కాస్ట్ టు కాస్ట్ బ్రేక్ ఈవెన్‌లో ఎగ్జిట్ అయిపోయాను. సో, అందు గురించి నేను ట్రేడ్ చేయలేదు. ఇవాళ కొంచెం డీసెంట్ ప్రాఫిట్స్ రావటం వల్ల నేను ట్రేడ్ అయితే చేశాననమాట. సో, రేపు వచ్చేసి నాకు తెలిసి రేపు శుక్రవారం కాబట్టి మోస్ట్‌లీ రేపు కూడా కన్సాలిడేషన్‌లో ఉండే అవకాశం ఎక్కువుంది. సో, రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిద్ది? ఇన్ కేస్ ఏమన్నా ఎంట్రీ దొరికితే మాత్రం ఖచ్చితంగా నేనైతే తీసుకొని పోస్ట్ చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో, ఎనీవే ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్‌గా ఉండి ఈ నిఫ్టీ ఫిఫ్టీ లార్జ్ క్యాప్స్ స్టాక్సే చాలా డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయండి. దాంట్లో కంపేర్ చేసుకుంటే చాలా ఉన్నాయి మనకి. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నోళ్ళు నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి నాకు. ఒకవేళ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నోళ్ళకి నేను చెప్తాను మంచిగా 30-40% డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయండి చాలా స్టాకులు. మంచి మంచి స్టాక్స్ మనకి. సో, ఎవరన్నా ఇంట్రెస్టెడ్‌గా ఉండి ఏదన్నా కొంచెం అమౌంట్ ఉన్నోళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో చక్కగా చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక 1 ఇయర్‌లో మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్తున్నాననమాట. ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ ఎనీ సజెషన్స్ ఏమైనా ఉన్నా గాని నన్ను సజెస్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.